ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి అసలు? జగన్ గారు గడిచి బాగానే ఉందండి. అన్ని పథకాలు మీకు ఇస్తున్నారా? ఇస్తున్నారంటే మాకు ఏ తేడా వచ్చిందే కానీ ఈ భూమి భరోసాల గురించి రాలేదండి. అది ఒకటి రాలేదు. పెన్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలించిన ప్రభుత్వం బాగుందా, జగన్ గారు పరిపాలించిన? జగన్ గారిదే బాగుందండి. జగన్ గారిదే బాగుంది అంటే ఏ విధంగా, ఎందుకు బాగుంది? ఏ విధంగా బాగుంది అంటే మరి ఇవి పెట్టి చేస్తాడు కదండి. ఇవి అంటే ఏం పెట్టారు? ఏంటంటే బిల్డింగులు కట్టించారు, ఇళ్ళ స్థలాల గురించి ఏదో చేశాడు. ప్రజలపైన అప్పులు చేసి కట్టిస్తున్నారనే అపోహం ఏమండి మరి అలాంటి మన తెలవు, అలాంటి లోకాచారాలు మన తెలవండి. అది తెలుసున్న కాడికి ఇలా చెప్తున్నాం అంతే. మరి రేట్లు పెరిగిపోయినాయి కదా? రేట్లు అయితే పెరిగిపోయండి. జగన్ గారి వల్ల పెరిగిపోయినాయి, చంద్రబాబు గారి వల్ల కాదండి. జగన్ వల్ల పెరిగి అంటున్నారు. జగన్ వల్ల పెరిగిపోయాను అంటున్నారు మరి ఎవరు అంటున్నారు? ఏంటి పెద్దలు అనుకోవడమేనండి. ప్రజలంటే మీరు ప్రజలు కదా? పెద్దలమే మరి ఏం చేస్తామండి మీకు అలాగే. అంటే మీరు ఓటు వేయలేదా జగన్ గారికి? చేయలేదు, వేస్తున్నాం. మరి వేసారు కదా, మరి జగన్ గారి వల్ల రేట్లు పెరిగిపోయాయి అంటున్నారు. పెరిగిపోయా అంటున్నారండి అనుకోండి. వాళ్ళకింతలే కొంతమంది ఎలా అంటున్నారు అలా అంటున్నారు. మేమైతే ఇలాగే అనుకుంటున్నాను. ఎవరు అంటున్నారు? ఏంటండి ప్రజలు అంటున్నారు. పెద్దలే మీకు తెలీదా రేట్లు పెరిగిపోయినాయి? పెద్దలండి. మార్కెట్కి వెళ్ళి కొంటున్నారా లేదా? పెరిగిపోయండి రేట్లు అయితే. ఏం పెరిగినాయి రేట్లు? ఈ ఆయిల్ రేటు కట్టానండి. ఆయిల్ ఎంత అయింది? ఎంత అయిందంటే మనం బళ్ళు కాడ తక్కువండి. గతంలోని గతంలో మంచి నూనె ఎంత ఉండేది? తక్కువే, 90 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? ఎక్కువైపోయిందండి. ఎక్కువ అంటే రేటు 150 రూపాయలు అయిందా? అయిపోయిందండి. దీనికి కారణం ఎవరు? కారణం ఇంకా జగన్ అనుకోవాలండి. జగన్ అమ్మట్లేదు కదా? జగన్ అమ్మపోయినా జగన్ తూటిలోనే అంటున్నారు జనం. పెట్రోల్ అన్నీ కూడానండి. అంటే నువ్వు ఓవరాల్గా నీకు జగన్ గారు సీఎం అయ్యారు కదా, ఆయన మంచిగా చేస్తున్నారంటావా లేదా మంచిగా చేయట్లేదు అంటావా? మంచిగా చేస్తున్నారండి. మరి చేస్తే మనం మంచిగానే చేస్తున్నారా? మరి మంచిగా చేస్తున్నారంటే పక్కన రేట్లు పెరిగిపోయాయండి. అంటే నువ్వు అసంతృప్తిగా ఉన్నావో తెలియట్లేదు, తృప్తిగా ఉన్నావో తెలియదు. అయ్యో మరి ఏం చేస్తామండి. అంటే మీలాంటి ప్రశ్నించాలి మరి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. అన్ని వస్తున్నాయండి. పెన్షన్ వస్తుందా? అంటేనండి ఒక చుట్టూ దెబ్బేసేస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్ మీకు? మాకు 2,250 ఇస్తున్నారు. ఏం చేస్తున్నా పెన్షన్? ఆ పెన్షన్ అండి మరి 3 గాలు వెళ్ళిపోయినాయి కదా, అలాగా ఈ కొన్ని తెగడమే. పెన్షన్ సరిపోతుందా? సరిపెట్టుకోవాలండి అలాగా. అంటే మరి వచ్చే ఎలక్షన్స్కి 5,000 ఇస్తారంటే తీసుకుంటాం. తీసుకోండి, తీసుకుంటాం. మరి ఇప్పుడు 5,000 ఇస్తున్నారు, నువ్వు 5,000 ఇచ్చి కొబ్బరి నుండి ఒక 500 చేశారనుకో, మంచి నుండి ఒక 1000 రూపాయలు చేశారనుకో, ఏం చేస్తావు? మరి ఇంకా చేయలేదండి. నీకు 5,000 పెన్షన్ ఇస్తున్నారు, ఓకే? కొబ్బరి నుండి 500 చేశారు, 1000 రూపాయలు చేశారు, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు అయ్యేనండి సరిపెట్టుకోవాలి. ఇంకా అయ్యే సరిపెట్టేసుకుంటాం. మరి సరిపెట్టుకోకపోతే అక్కడ మిగుతాయండి. అంటే ఇలా ఇచ్చి జగన్ గారు అలా తీసేసుకుంటున్నారు. అలా కాదండి. వాటి వల్ల మాకు మా ఆటోలకి 3 గాలు వెళ్ళిపోయి ఉన్నాయి. ఎక్కడికి పోయి తెచ్చుకుంటే ఆవిధం లేదు. ఎక్కడికి పోయినా చేసుకుని కూడా ఒక 500 తెచ్చుకుంటున్నారు. మేము ఎక్కడ పోయి ఎంగలేదు కదా ఆటోలు కానీ అక్కడ ఆటోలు కానీ. మరి వాటి వల్ల చుట్టు మొక్కలని టీనీలని ఇలాంటివి అయ్యే పని జరుగుతున్నాయి మాకు. అంటే జగన్ గారి గవర్నమెంట్ బాగుందా లేదా తండ్రి? ఈ పరిపాలన కంటే ఎక్కువ పరిపాలన ఏమి చెప్పాలండి. మరి అయితే జగన్ గారు దేవుడు, పూర్తిగా దేవుడు అండి. మరి నువ్వు అసలు పూజ చేస్తావా లేదా? మరి చెయ్యండి, మరి వదిలేస్తావా? తిన్నామని మర్చిపోతాం ఎడు బాబా. ఓకే, అది తిన్నామని మర్చిపోం కదా. ఓకే బాబాయ్. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం పై మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉందండి. జగన్ గారు పెట్టిన మొత్తం పథకాలన్నీ మీకు అందుతున్నాయా? జగన్ గారు పెట్టింది, మోడీ గారు పెట్టి అందుతున్నాయండి. మోడీ గారు పెట్టినవి కూడా అందుతున్నాయా? అందుతున్నాయండి. అంటే ఇప్పుడు ఈ ఊర్లో పక్క ఇల్లు వచ్చినాయి కదా, ఈ ఊర్లో ఎంతమందికి వచ్చినాయి? ఇల్లు ఎంతమందికి వచ్చాయి? ఇంకా పట్టాలు ఇచ్చారు అంతేనండి. ఇల్లు ఇవ్వలేదండి. ఇంకా ఇల్లు ఎవరికి చూపించలేదు. మామూలుగా పట్టాలు ఇచ్చారు అంతే అండి, ఇల్లు ఇవ్వలేదండి.
ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారు ఉండేటప్పుడు గవర్నమెంట్ బాగుందా? చంద్రబాబు నాయుడు గారికి ఏం బాగుందండి బాబు, ఇప్పుడే బాగుందండి. అన్నీ బాగా అమలు చేస్తున్నారు అయితే జగన్ గారు. అప్పుడు మట్టుకైతే జగన్ గారు ఇస్తానన్నా ఏ లోటు చేయలేదండి, బాగానే ఉన్నాయండి. మీకు పెన్షన్ వస్తుందా? ఆ పెన్షన్ వస్తుందండి. ఎంత వస్తుంది? జగన్ గారు వచ్చిన కాడి నుంచే వస్తుందండి పెన్షన్ నాకు. అంత క్రితం రాలేదండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు రానేలేదండి. 75 సంవత్సరాలు పెన్షన్ లేకుండా చేసాడు. ఓకే, ఈ జగన్ గారు వచ్చాక వస్తుందండి. జగన్ గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే తీసి పారేశారండి. ఈ జగన్ గారు గోదావరి కొట్టుకు రాగానే ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం బాగుందా, తండ్రి పరిపాలించిన ప్రభుత్వం బాగుందా? జగన్ గారు బాగా చేస్తున్నాడండి. మరి బాగా ఎక్కువ పథకాలు పెట్టేసేసి కొంచెం ఇబ్బంది అదేండి. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నిటి మీద రేట్లు పెరిగిపోయి పెరిగిపోయండి. వచ్చిన తర్వాత మాకు ఉంది. ఈ రోడ్డు ఒకటి అవ్వలేదండి. ఈ రోడ్డు ఈ మూల నానా ఇబ్బంది పడిపోతున్నాం. తర్వాత కాలువ చేయలేదండి. ఇవన్నీ లేనిపోని ఇవన్నీ జగన్ గారు పెట్టేసి ఈ కాలువ పని చేయలేదండి, ఈ రోడ్డు పని చేయలేదు. ఆ కాలువ చేస్తే ఊరందరూ బతుకుతారండి. ఆ నీరు రాలేదు. ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్లో జగన్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీ ఓటు ఎవరికి వేస్తారు? మరి మా ఓటే అండి మరి జగన్ గారికి వేస్తామండి. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా చేస్తున్నారా, బాగా చేయట్లేదా? ఇప్పుడు మటుకైతే బ్రహ్మాండం ఉంది, సూపర్ హిట్. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ జగనేనా తిరగలేదంటారా? అంటే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఎంత కుమ్మక్కైనా ఈయన మెడలేరు కానీ ఎవడని తింటాం కూడా వదిలేస్తారా? అంటే తిన్నామన్నా మీరు ఏ విధంగా తింటున్నారు? ఎలా తింటున్నాం? రైతు భరోసా వస్తుంది, పింఛని వస్తుంది, అంటే మళ్ళీ అమ్మ ఒళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ వదిలేస్తారా? అంటే రకరకాల జనాల్లో అపోహ ఏంటంటే రకరకాల ఇవన్నీ ప్రకటించి పథకాలన్నీ ప్రకటించి రేట్లు పెంచేస్తున్నారు అపోహ ఉంది. పెడితే పెట్టొచ్చండి, లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి? పెడుతున్నారు, అలాగే ప్రజలు పెడుతున్నారు, తినమంటున్నారు. ఇన్నాళ్ళు డబ్బుకి ఏడ్చేవారు, ఇవాళ డబ్బుకు ప్రతి ఓడికి ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన అప్పట్లో ఎలక్షన్ లో ప్రకటించిన నవరత్నాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయా? అందుతున్నాయి. వస్తుందా? ఎంత వస్తుంది? 2250. 2250 రూపాయలు వస్తుంది. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం మరి, ఇంకా పై కోసలు అయ్యే పెట్టుకుంటున్నాం. ఎలా సరిపోతున్నాయా? సరిపోతున్నాయి కదా. సరిపెట్టుకుంటున్నారా? సరిపోతున్నాయా? సరిపోతున్నాయి. ఏం సరిపోవు మరి, పై కోసలు అన్నీ వచ్చేస్తాడు. ఇంకా కొండెత్తేవో చాలదురా, మన కొండెత్తే చాలదు. అలాగే దానికే అంటే వచ్చే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే నెక్స్ట్ మళ్ళీ జగన్దే. జగనేనా? ఇంకా మీరు బల్ల బుద్ధి చెప్తున్నారు. ఖచ్చితంగాను సీఎం మళ్ళీ జగనే అవుతాడు. జగన్ ఎందుకని అంత అభిమానం జగన్ మీద ఎంతమంది అంటే ప్రతి వాళ్ళకి బళ్ళో చదువుకుంటూ కుర్రోళ్ళకి వస్తాయి, మరి ఇలాంటి ముసలికి వస్తారు. ఇంకా అందరికి రైతుకే భరోసా వస్తుంది. అంటే నిన్న వేరే పెద్ద అడిగాను, ఇలా అందరికి డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారు జగన్ గారు అంటున్నారు, మీరేమంటారు? సోమరపోతులో చేస్తారంటే వాడికి సోమరపోతులో కానీ అంటారండి. కొంతమందికి పెట్టిన వాళ్ళు పేర్లు పెడుతున్నారు, ఆ కళ్ళు మూసిపోయి చేంజ్ చేస్తారండి. అయితే జగన్ గారి ప్రభుత్వం మీద అయితే మీరైతే బ్రహ్మాండంగా సంతృప్తిగా ఉన్నారు. 3 పూట్ల భోజనం చేస్తున్నారు. గట్టిగా మాట్లాడారు. గట్టిగానే చేస్తాం. ఓకే అండి అయితే.